ఒక దారుణమైనటువంటి విషయం గురించి, సమాజంలో ఉన్నటువంటి దారుణమైన వ్యక్తుల గురించి, క్రూరమైన వ్యక్తులు, జంతువుల కంటే క్రూరమైన వ్యక్తుల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ప్రముఖ నటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్కు హెల్త్ బాగాలేదని, ఆయన కిడ్నీ సమస్యలు ఉన్నాయని, డయాలసిస్లో ఉన్నారని, ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని 50 లక్షలు దానికి ప్రభాస్ ఆఫీస్ నుంచి కాల్ చేసి, సూపర్ స్టార్ మన తెలుగు హీరో ప్రభాస్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మేము ఇస్తామని చెప్పారు అని, చివరికి ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు కూడా ఆ కాల్ని నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కాల్కి సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఎంతో ఆనందపడిపోయారు, పాపం ఎంతో బాధలో ఉన్నారు, ఎన్నో రోజుల నుంచి సఫర్ అవుతున్నారు. ఆర్థికంగా ఎవరు ఆదుకుంటారని చాలా ఆశగా, ఆతృతగా ఎదురు చూస్తున్న వాళ్ళకి అలాంటి ఒక కాల్ వచ్చిందంటే ఎంత ఆశపడతారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి, ఇంత కష్టాల్లో ఉన్న కుటుంబానికి అలాంటి ఒక ఆశ కనిపిస్తే ఎంత హోప్స్ పెట్టుకుంటారు, మనందరికీ తెలిసిందే. మీరు నేను ఆ స్థానంలో ఉన్నా సరే అలాగే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ కాల్ ఫేక్ అయితే ఏంటి పరిస్థితి? ఇక ఒక రకంగా చెప్పాలంటే ఫిష్ వెంకట్కి ఆపరేషన్ చేయడమే తరువాయి. ఆయన కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు, ఎప్పట్లాగా నటించబోతున్నారు నవ్వుతూ అంటూ అందరూ భావించారు. కానీ అది ఫేక్ కాల్ అయితే వారి పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇక మన కష్టాలు తీరిపోయాయి, నా తండ్రి బ్రతుకుతాడు అనుకున్న ఆ కూతురు పరిస్థితి ఏంటి? నా భర్త బతుకుతాడు అనుకున్న ఆ భార్య పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఎంత దుర్మార్గమైన మనస్తత్వం ఉంటే ఇలాంటి పనులు చేస్తారో ఒకసారి ఆలోచించండి. జంతువుల కంటే హీనమైనటువంటి క్రూరత్వం ఉంటే తప్ప, క్రూరమైన జంతువుల కంటే క్రూరత్వం ఉంటే తప్ప ఇలాంటి పనులు చేయరు. ఆ విషయం గురించి మనం మాట్లాడబోతున్నాం. ముందుగా ఒకసారి ఫిష్ వెంకట్ గారి డాటర్ ఏమన్నారో ఆవిడ మాటలో విందాం. ఒకసారి ఫిష్ వెంకట్ గారి డాటర్ ఏమన్నారో ఒకసారి ఆవిడ మాటల్లోనే విందాం ఈ కాల్కి సంబంధించి. నమస్తే అండి అందరికీ, నా పేరు శ్రవంతి, నేను ఫిష్ వెంకట్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నాను. ప్రభాస్ కాల్ వచ్చింది అని చెప్పి, ప్రభాస్ హెల్త్ ఇష్యూ అని చెప్పి అందరు అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేను ఏం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు, ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వలేకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ, నా పేరు శ్రవంతి, నేను ఫిష్ వెంకట్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నాను. ప్రభాస్ కాల్ వచ్చింది అని చెప్పి, ప్రభాస్ హెల్త్ ఇష్యూ అని చెప్పి అందరు అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేను ఏం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు, ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వలేకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఫిష్ వెంకట్ గారి కూతురు శ్రవంతి గారు మనతో మాట్లాడబోతున్నారు. ఒకసారి మనం డైరెక్ట్గా మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. శ్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవంతి గారు, ఇప్పుడే మీరు మాట్లాడిన ఒక వీడియోను కూడా మేము ప్లే చేసాం. ఇలా న్యూస్ ఛానల్స్ అన్ని చెప్పడం వల్ల వచ్చేవాళ్ళు కూడా రావడం లేదు, మరి మళ్ళీ మాకు ఏ కన్ఫర్మేషన్ రాలేదు అంటున్నారు. అసలు ఈ కాల్కి సంబంధించి మీ కాల్ ఎప్పుడు వచ్చింది, ఏం చెప్పారు ఆ కాల్లో? నాకు మండే రోజు కాల్ వచ్చిందండి. ఈవినింగ్ కాల్ చేశారు. ప్రభాస్ నుంచి కాల్ చేస్తున్నానండి, ప్రభాస్ పిఏ మాట్లాడుతున్నాను. ప్రభాస్ గారు కాల్ చేయమన్నారు, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగమని చెప్పినారు అని చెప్పి కాల్ చేశారు నాకు. నేను అన్నాను, అవునండి కావాలి, హెల్ప్ కావాలి సార్ అని చెప్పి నేను అన్నా. తను అన్నాడు, నా నంబర్ సేవ్ చేసుకోండి, నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను సార్, షూట్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్, మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పినాడండి. అది అక్కడికే లాస్ట్. ఇంతవరకు కాల్ రాలేదు, ఏం రాలేదండి. 3 days నుంచి నేను కాల్ బ్యాక్ చేస్తున్నాను, అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు తను. అంటే చెప్పారా ఎంత ఇస్తాము ఏంటి అనేది ఏమైనా చెప్పారా?
అసలు ఏం చెప్పలేదు, జస్ట్ హెల్ప్ కావాలా మీకు సార్ అడగమన్నాడు అని చెప్పి ఒక్కటే మాట అంతే. ఇంత ఇస్తాను 50 ఇస్తాను అట్లా ఏం చెప్పలేదండి. ఫేక్ న్యూస్ ఎందుకండి ఇట్లా చేస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వకుండా ఎందుకండి ఇట్లా చేస్తున్నారు. శ్రవంతి గారు, వీఆర్ ఆల్సో సారీ. మేము కూడా వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే అందరూ నమ్మారు, ఇది నిజం అనుకో. ఎందుకంటే ప్రభాస్ గుణం అలాంటిది కాబట్టి. అంటే ఒక్కసారి మా నుంచి కాల్ చేసి నేను ఇచ్చిన అవును సార్ ఇచ్చారు అని అంటే మీరు అప్పుడు నమ్మి ఇష్యూ చేయాలి, కానీ ఇట్లా నమ్మక ముందుకే ఎట్లా సార్? అవునండి, అంటే ప్రభాస్ గారి దానగుణం గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆ న్యూస్ వచ్చిన వెంటనే నిజంగానే అంటే ఆలోచించడానికి, డౌట్ పడడానికి అవకాశం లేకుండా పోయింది. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ, అందులో మేము కూడా భాగమైనందుకు. ఈ విషయాన్ని మాత్రం మేము ఇంతటితో ఖచ్చితంగా వదిలిపెట్టాం. మీకు ఇలా మిమ్మల్ని మభ్యపెట్టి మీ కండిషన్ ఇప్పుడు నేను ఒకసారి శ్రవంతి గారు ఒకసారి మీరు నాకు నంబర్ పంపించారు, ఒకసారి ఆ నంబర్కి నేను ట్రై చేస్తాను కాల్ చేయడానికి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి అమ్మా. ఎంత దారుణంగా, ఎంత పైశాచికత్వం ఉంటే అసలు ఇలా వ్యవహరిస్తారు. ఎంతో కష్టాల్లో ఉన్నారు, తండ్రి ఆరోగ్యం ఎలా ఉంటుందో అంటూ ఎంత భయపడుతూ ఉంటారు, కుటుంబం మొత్తం ఎలాంటి పరిస్థితుల్లో ఉండుంటారు. అలాంటి వాళ్ళకి నిజంగా అలాంటి ఒక కాల్ వస్తే ఎంత హోప్, ఎంత రిలీఫ్ ఉంటుంది. ఇక మా తండ్రి బతుకుతారని, అంతా బాగుంటుంది అని చెప్పేసి శ్రవంతి గారు అనుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటారు. తీరా చూస్తే అది అబద్ధం. అంటే ఇలాంటి పరిస్థితులను కూడా ఇలా ఫేక్ చేస్తున్నారంటే ఎంత క్రూరత్వం ఉంటే అలా చేస్తారు. ఒకసారి వాళ్ళకి కాల్ చేద్దాం, నంబర్ నా దగ్గరికి వచ్చింది. ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి అసలు ఎవరో ఏంటో కనుక్కుందాం. అమ్మా పేరేం చెప్పారమ్మా? నవీన్ అన్నారు కదా? నవీన్. యా, ఒకసారి ఆ నవీన్ ఎవరో ఏంటో ఒకసారి మాట్లాడతాం నిజంగా. ఓకే అండి, మాట్లాడండి. యా, ప్లీజ్ లైన్లో ఉండండి అమ్మా. ఓకే అండి. కాల్ కనెక్ట్ అవ్వట్లేదా? మళ్ళీ ట్రై చేస్తున్నాను నేను. కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సి యూ కెన్ సి టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది. ట్రూ కాలర్లో స్టీవ్ జోసెఫ్ అని వస్తుంది, స్టీవ్ జోసెఫ్ అనే పేరు వస్తుంది. శ్రవంతి గారికి ఏమో నవీన్ అని చెప్పారు. కేరళ అని వస్తుంది, ఇక్కడ కేరళ ఇండియా అని వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి దుర్మార్గుల నంబర్స్ మీకు డైరెక్ట్గా ఇవ్వచ్చు, ప్రజల్లో కూడా చెప్పొచ్చు, కానీ మనమైనా కొంచెం విచక్షణతో వ్యవహరించాలి కాబట్టి ఆ నంబర్ నేను బయటికి చెప్పట్లేదు. శ్రవంతి గారు మీరు ఆ కాల్ వచ్చినప్పుడు మీరు నిజంగా నమ్మారా? ఖచ్చితంగా మీకు హెల్ప్ రాబోతుంది? నమ్మినాను సార్. అంటే మేమున్న పరిస్థితిలో ఇప్పుడు ఏ కాల్ వచ్చినా గానీ అది నిజమే అనుకొని నమ్ముతాం కదా సార్. అంతే కదమ్మా. మరి ఇప్పుడు రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ ఇప్పుడు కేసీఆర్ కవిత దగ్గర నుంచి పిఏ కాల్ అని చెప్పినారు. ఇప్పుడు కూడా అది కూడా 2 days అవుతుంది. ఓకే, మేము ఇట్లా మాకు ఫేక్ కాల్స్ చేసి ఇట్లా నమ్మిస్తున్నారు సార్. అది కూడా ఫేక్ నంబర్ అయినా కన్ఫర్మ్ అయిందా మీకు? అంటే మళ్ళీ రెస్పాన్స్ లేదా? కాదని ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అందుకే నేను ఇంకా అది చెప్పట్లేదు. ఓకే, కానీ ప్రభాస్ గారి నుంచి మాత్రం మాకు ఎలాంటి కాల్ ఏమీ రాలేదండి. ఇది ఫేక్ కాల్ అని తెలిసిపోతుంది మాకు ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు కవిత గారి తరపు నుంచి ఏదో కాల్ వచ్చింది అన్నారు కదా, వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అయ్యారమ్మా మీకు? రెస్పాన్స్ అవ్వలేదండి. మళ్ళీ మీరు ఏమన్నా కాల్ చేశారా? వాళ్ళు ఏమన్నా చేయడం కానీ చేస్తే తను ఇంకా రాలేదు, వచ్చాక కాల్ చేస్తామని అంటున్నారు. అవునా? సరే, ఒక్కసారి అమ్మ మీకోసం మేము కూడా ట్రై చేస్తాం. కవిత గారి నుంచి నిజంగా ఏదైనా హెల్ప్ అందుతుందా లేదా, అంటే అది ఒరిజినల్ ఆ ఫేక్ అనే విషయంలో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మాకు చెప్పండి. ఆర్టీవీ కూడా మీకు తోడు ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఓకేనా? అండ్ మా ఇండస్ట్రీ నుంచి ఇంకెవరైనా రెస్పాండ్ అయ్యారా మీకు? పెద్ద ఆర్టిస్టులు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్ మాకు. ఇప్పటి వరకు ఎవరైనా మీకు వచ్చి మేము ఉన్నాం, మీకు ఏదైనా కావాలంటే చేస్తామని, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, అసలు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వచ్చి ఏదైనా ఇచ్చారా మీకు, ఏదైనా చేశారా? ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎవ్వరూ రాలేదండి. మా మెంబర్షిప్ ఉండే ఉంటుంది కదా వెంకట్ గారికి. అమ్మా, మా అసోసియేషన్లో మెంబరేనా వెంకట్ గారు? లేదండి, అందులో లేదు డాడీ. అయ్యో,
ఉండుంటే మా నుంచి ఎంత కొంత సపోర్ట్ వచ్చి ఉండేది. మరి ఆయన అక్కడ నుంచి మాకు సపోర్ట్ వచ్చేలాగా మీరే చేయాలండి. తప్పకుండా అంటే ఆయన మెంబర్ అయినా కాకపోయినా కానీ సీనియర్ ఆర్టిస్ట్ ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా సినిమాల్లో చేశారు కాబట్టి ఖచ్చితంగా మా తరపున మేము కూడా ప్రయత్నిస్తామమ్మా. కానీ మెంబర్షిప్ ఉంటే ఇంకొంచెం బలంగా మనం కూడా రాకుండా చూడండి ప్లీజ్. తప్పకుండా అమ్మా ట్రై చేద్దాం. మీరు కూడా మీ తరపు నుంచి ఒక పని చేయండి, సైబర్ క్రైమ్ వాళ్ళకి ఒకసారి కంప్లైంట్ చేయండి. మా నుంచి మేము కూడా ఆ విషయంలో మేము సపోర్ట్ ఇస్తాం మీకు. తప్పకుండా పోలీసులకి మీరు ఒకసారి వెళ్ళండి, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఇప్పుడు కవిత గారి నుంచి ఏదో హెల్ప్ చేస్తామని చెప్పి ఎవరో కాల్ చేశారు అంటున్నారు కదా, మేము కూడా కనుక్కుంటాం ఒకసారి. మీరు కూడా చూడండి, ఒకవేళ అది కూడా ఫేక్ అయితే పోలీసుల దగ్గరికి వెళ్ళండి. ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నా వినండి, మాకు మాత్రం 50 lakhs ప్రభాస్ గారి దగ్గర నుంచి రాలేదు. ఎక్కడి నుంచి కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి మాత్రం మాకు ఎలాంటి అమౌంట్ రాలేదు. ఓకే, ఇది మాత్రం పక్కా కన్ఫర్మ్ గా చెప్తున్నా, ఫేక్ అండి ఇది మాత్రం. ఖచ్చితంగా తప్పే చెప్పి చెప్పడం అయితే అది ఫేక్. అట్లాంటి న్యూస్లు మాత్రం వెయ్యకండి, ఎందుకంటే ఇచ్చే వాళ్ళు కూడా వెనకకి వెళ్ళిపోతారు కదండి. అవును అంతే కదా, ఆల్రెడీ ఇంకా హెల్ప్ వచ్చేసింది పూర్తిగా, మనం ఎందుకులే చిన్నదని చెప్పేసి చిన్నవి చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నిజమే, అసలు చెప్పాలంటే ఇది ప్రభాస్ దగ్గరికి వెళ్ళాలి న్యూస్. ఖచ్చితంగా వెళ్ళాలండి, వెళ్ళేలా మేము కూడా చేస్తాం. మా వంతుగా మేము ఇండస్ట్రీలో వాళ్ళని ఖచ్చితంగా అలర్ట్ చేస్తామమ్మా. ఇప్పుడు ప్రజెంట్ వెంకట్ గారి పరిస్థితి ఏంటి, అసలు హెల్త్ ఎలా ఉంది, కండిషన్ ఏంటి, డాక్టర్స్ ఉన్నారండి, వెంటిలేటర్ మీదనే ఉన్నాడు ఇంకా. ఓకే, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు సర్జరీ చేస్తే గానీ బెటర్ అవర్ అంటున్నారా? అంతే అంటున్నారండి, కంపల్సరీ చేయాలంటున్నారు. ఓకే, అంటే మేము విన్నదాని ప్రకారం మీది కూడా ఒకసారి కిడ్నీ ఇవ్వడానికి ఏమైనా ట్రై చేద్దామా అని చూసారని, కుదరలేదని, బ్లడ్ గ్రూప్ ఏదో మ్యాచ్ అవ్వలేదని, మీ రిలేటివ్స్ ఎవరితో ట్రై చేస్తే కుదరలేదని చెప్పి తెలిసింది. అవునండి, మరి కిడ్నీ ఎవరైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఏమైనా ప్రయత్నాలు ఎంతవరకు ముందుకు వెళ్తున్నాయమ్మా? మీకు సపోర్ట్ బయట నుంచి చాలా మంది అడుగుతున్నారండి, కాకపోతే వాళ్ళు కూడా అమౌంట్ అడుగుతున్నారు, ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది ఉంది మాకు, మేము ఇస్తామండి అని చెప్పి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో కాల్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి మేము ఇచ్చే పరిస్థితిలో లేము. అదేలేండి, మీరు డబ్బులు ఇచ్చి తీసుకునే పరిస్థితిలో మీరు లేరు. అంతే అండి. ఓకే, అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు టోటల్గా సుమారుగా? డాక్టర్స్ ఏమైనా చెప్పారా? వరకు అవుతుంది అంటున్నారండి. 50-60 ఎంత అండి? 50-60 వరకు అవుతుందండి. 50-60 లక్షల వరకు అవుతుంది అంటున్నారా? అవునండి. ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది ఒక రోజుకి? ఇప్పుడు ఇంజెక్షన్స్ అవి ఇవ్వాలంటున్నారు, వెంటిలేటర్ మీద రోజుకి వచ్చేసి 30 అవుతుందండి, ఒక్క రోజుకి 30,000 అవుతుంది. 30,000 అవుతుంది. ఓకే, ఇలా ఎన్ని రోజులు? 4 days లోనే మాకు 3 lakhs అయిపోయిందండి. 4 days లో 3 lakhs అయింది. 3 lakhs అయిపోయింది, ఇంకా ఇప్పుడు బిల్లు వేస్తూనే ఉన్నారు. మీకు అంటే చిన్నపాటి హెల్ప్ కూడా ఏం దొరకలేదా ఎవరి దగ్గర నుంచి, మీ రిలేటివ్స్ కానీ? డాడీ ఫ్యాన్స్ ఇప్పుడు ఫోన్ పే అవి కొంతమంది వేస్తున్నారు, కానీ ఎలా అంటే ఇప్పుడు నార్మల్ గా 100,000-500 అలా వేస్తున్నారు. అది ట్రీట్మెంట్ కి కాదు కదండి. అవును, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఏమైనా హెల్ప్ అవుతేనే ముందుకు అవుతుందండి ఇది. ఓకే, అవును, ఖచ్చితంగా పెద్ద అమౌంట్ కదా అమ్మ. మీకు అవకాశం ఉంటే ఒకసారి కవిత గారి నుంచి హెల్ప్ చేస్తామని ఎవరో కాల్ చేశారన్నారు కదా, అది నాకేమైనా పంపించగలుగుతారా నంబర్? నేను నంబర్ రివీల్ చేయను, బయటకి నంబర్ ఏం చెప్పను ఎవరికి. ఒకసారి కాల్ చేసి చూద్దాం అది అసలు ఫేక్ ఒరిజినల్, ఒకసారి ట్రై చేద్దాం. లైన్ లో ఉండండి, నేను మీకు మెసేజ్ చేస్తున్నాను. ఒకసారి నాకు మెసేజ్ చేయండి అమ్మా, నేను ఒకసారి ట్రై చేస్తాను కాల్. ఓకే, లైన్ లో ఉండండి. చూస్తున్నారు కదా ఎంత బాధపడుతున్నారు శ్రవంతి గారు. తండ్రి ఆరోగ్యం ఇలా ఉన్నప్పుడు, కుటుంబం అంత కష్టాల్లో ఉన్నప్పుడు, 50-60 లక్షల అవసరం ఉన్నప్పుడు ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి వాళ్ళని అంత ఆశ పెట్టి ఇలా చేయడం ఎంత క్రూరత్వం. మనుషులు అనేవాళ్ళు ఎవరైనా చేయగలుగుతారా? అన్నం తినేవాళ్ళు, నోటికి అన్నం తినేవాళ్ళు ఎవరైనా చేయగలిగే పనులేనా ఇవి? అలాంటి వాళ్ళతో ఇలా ఆడుకుంటారా? వాళ్ళ మనోభావాలతో, వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటారా? ఎంత దారుణమైన పని, సిగ్గుపడాలి. వాళ్ళకి కాల్ చేయండి. నాకు నంబర్ పంపించారమ్మా మీరు? పంపించాను సార్, చేయండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. పేరేమన్నా? నవీన్ సార్. నవీనా? నవీన్. అంతకుముందు నంబర్ కూడా నవీన్ అనే చెప్పారు కదా? తిన పేరు కూడా నవీనేనంట. ఓహో, సారీ సార్, నరేష్. నరేష్ అని చెప్పారా? ఓకే, ఒకసారి నేను ట్రై చేస్తాను, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి స్విచ్ ఆఫ్. ప్రయత్నించండి. జస్ట్ నంబర్
నిజంగా కవిత గారి ఆఫీస్ నుంచి ఈ కాల్ అయితే చేస్తున్న నంబర్ ప్రస్తుతం ఇది కాదు వచ్చే స్విచ్ ఆఫ్ రెస్పాన్స్. చేయబడింది. ఇన్ని రోజులు రెస్పాండ్ అవ్వకుండా ఉండరు. మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇందాక నంబరు స్విచ్ ఆఫ్ వచ్చిందమ్మా, ఇప్పుడు ఈ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి ఇందాక నంబర్ కూడా కాల్ చేస్తాను ఉండండి, నవీన్ అనే వ్యక్తి. చేయండి. అసలు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అమ్మ మీరు తప్పకుండా సైబర్ క్రైమ్కి ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి అమ్మ, కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, మిమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేయడం చిన్న విషయం కాదు. నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అంతే కదండి, చాలా చాలా దారుణం ఇది. అదే ఒకసారి మా రిక్వెస్ట్, మా సపోర్ట్ మీకు ఉంటుందమ్మా ఖచ్చితంగా. మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి, మా తరపు నుంచి మేము కూడా ఈ విషయంలో పుష్ చేస్తాం. ఎవరైతే ఈ పని చేశారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇది చాలా దారుణమైన విషయం. ఓకేనా? మీరు కూడా ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి. సార్, ఒక్క నిమిషం, ఒకసారి మా అన్నయ్యతో కూడా మాట్లాడండి. Yeah, please. మా అన్నయ్య మాట్లాడతారు. మీ ఓన్ బ్రదర్ అమ్మా? అవునండి. పేరు పవన్. యా ప్లీజ్. హలో సార్. పవన్ గారు చెప్పండి. పవన్ గారు నమస్కారం అండి, మేము ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాం. నమస్కారం. నా పేరు నందు అండి. పవన్ గారు, మీకు ప్రభాస్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని ఒక వ్యక్తి కాల్ చేశాడు. అలాగే ఇప్పుడు శ్రవంతి గారు చెప్తున్నారు కవిత గారు ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి కూడా ఒక వ్యక్తి కాల్ చేసినట్లుగా తెలుస్తోంది. వాళ్ళు ఏమన్నారు, మీకేం ఆఫర్ చేశారు, అసలు ఏమైంది ఒకసారి మీ మాటల్లో చెప్తారా? మీ పరిస్థితి ఏంటండి ఇప్పుడు? ఇప్పుడు మేము యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేము ప్రతి కాల్ అటెండ్ చేస్తున్నాం సార్. ఆశతో మీకు అవసరం ఉంది కదండి ఖచ్చితంగా. అందుకే అటెండ్ చేస్తున్నాం. ఎవరి నుంచి ఏ సహాయం వస్తుందో అని చెప్పేసి మేము ప్రతి కాల్ అటెండ్ చేస్తున్నాం. అయితే 4 days బ్యాక్ ఒక కాల్ వచ్చింది, ప్రభాస్ అన్న వాళ్ళ ఆఫీస్ నుంచి నేను వాళ్ళ అసిస్టెంట్ అని చెప్పేసి మాట్లాడింది సార్. మీకు ఏం కావాలో చెప్పండి, మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి, నేను సార్తో మాట్లాడా, సార్ కూడా మీతో రేపు మాట్లాడతాడు, మీకు ఎంత అవుతుంది ఏమైంది అడిగింది. సార్ ఇది సో అండ్ సో సార్, ఇట్లా అడుగుతున్నారు సార్, మరి ఇట్లా కిడ్నీ కావాలంటే 50 lakhs ఇట్లా అడుగుతున్నారు, అది ఇది అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దాని నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే ఆ నెంబర్ కలవడం లేదు, స్విచ్ ఆఫ్. హలో పవన్ గారు ఇప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా మీ ఎమోషన్స్తో ఇంత దారుణంగా ఆడుకున్నారు కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో చెప్పండి. ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు, ఎలా చేయాలి ఈ విషయంలో? ఇలాంటి ఒక రూమర్ని అనవసరంగా స్ప్రెడ్ చేసి అటు ప్రభాస్ అన్నకి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం ఒకటి, ప్లస్ ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్ లో మాకు ఎంతో కొంత హెల్ప్ జరుగుతుంది అన్న ఎదురు చూస్తున్న మాకు ఇలాంటిది జరగడం చాలా బాధాకరం సార్. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటుందంటే ఆల్రెడీ వీళ్ళకు అమౌంట్ ముట్టేసింది, అంత పెద్ద స్టార్ ప్రభాస్ స్టారే ఇచ్చిన తర్వాత ఇంకా మాతో ఏం హెల్ప్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అలా అనుకొని కొంచెం ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా అదే అవుతారు కదా సార్. అవును ఖచ్చితంగా. అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేసి ఇలాంటి ఇప్పుడు కాదు, ప్రభాస్ గారి ఆఫీస్ నుంచి కాల్ చేసామని చెప్తున్న వాళ్ళు ఫేక్, అది క్లియర్గా అర్థం అవుతుంది. ఆ నవీన్ అనే వ్యక్తికి నేను కాల్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగే ఇక్కడ కవిత గారు ఆఫీస్ నుంచి కాల్ చేసామని కూడా ఒక నంబర్ వచ్చింది కదా, శ్రవంతి గారు నాకు ఆ నంబర్ పంపించారు, వాళ్ళకి కూడా కాల్ చేశాను, అది కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అండ్ ఒకవేళ నిజంగా ఆఫీస్ నుంచి కాల్ వస్తే ఇలా ఉండదు, అప్రోచ్ ఇలా ఉండదు, వాళ్ళు మాట్లాడతారు, ఏదైనా చేయగలిగితే చేసేస్తారు. అఫీషియల్గా కూడా అక్కడి నుంచి కూడా మనకు వస్తుంది. మేము కూడా ట్రై చేస్తున్నాం, కవిత గారి ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం, ఖచ్చితంగా కనుక్కుంటాం అసలు విషయం ఏంటనేది. ఓకేనా? ఇప్పటి వరకు సార్ ఇండస్ట్రీకి మీరు ఏం రిక్వెస్ట్ చేయగలుగుతున్నారు సార్? ఏం చెప్పాలనుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీకి మీ తరఫున? ఫైనల్ గా ఇండస్ట్రీలో ఉన్న ఎవరైతే ప్రతి ఒక్కరితోటి బాబాయ్ యాక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా కానీ ముందుకొచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. ఓకే, తప్పకుండా అండి. కాకపోతే నేను మీకు ఇచ్చే సజెషన్ ఒక్కటే, ఆర్టీవీ మీకు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఇంత దారుణంగా మీ ఎమోషన్స్తో ఆడుకొని మిమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇవ్వండి. అట్లీస్ట్
ఎందుకంటే ఇది రేపు ఇంకొకరికి జరగవచ్చు. ఇలాగే వదిలేస్తే ఏంటంటే మీలాంటి వాళ్ళతో ఇంకా చాలామందితో వీళ్ళు ఆడుకుంటారు. కాబట్టి ఇలాంటివి కొంచెం జరగకుండా ఉండాలన్నా, భయం ఉండాలన్నా మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి పోలీసులకి, సైబర్ క్రైమ్లో చెప్పండి. వాళ్ళ నంబర్ ట్రేస్ చేసి అసలు ఎవరు ఈ పని చేశారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, పోలీసులు కూడా తెలుసుకుంటారు. మా తరపున, ఆర్టీవీ తరపున మేము కూడా ఈ విషయంలో ఖచ్చితంగా పుష్ చేస్తాం. ఓకేనా పవన్ గారు? అందరికి తెలియాలి ఇలాంటి కాల్స్. తప్పకుండా అండి, తప్పకుండా. ఇది దుర్మార్గం, అసలు చాలా దుర్మార్గం. మీరు ధైర్యంగా ఉండండి. మేము కూడా ఆర్టీవీ తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇండస్ట్రీని, దయచేసి మీరు చేయగలిగింది. పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, చాలామంది గొప్ప గొప్ప యాక్టర్లు ఉన్నారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప వాళ్ళు ఉన్నారు. మీతో కలిసి పనిచేసినటువంటి ఒక ఆర్టిస్టే ఇప్పుడు అక్కడ ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు. దయచేసి మీరు కొంచెం వారికి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారైనా, లేకుండా మన డిప్యూటీ సీఎం పవన్ అన్నయ్య, మహేష్ బాబు గారు, అలాగే ప్రభాస్ అన్నయ్య ఏదైతే ఒక ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసి ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఇలానైనా స్ప్రెడ్ అయినా మంచిదే, కానీ అది ప్రభాస్ అన్నయ్య దాకానైనా చేరి అన్నయ్య ద్వారానైనా, పవన్ అన్నయ్య ద్వారానైనా, చిరంజీవి గారి ద్వారానైనా, ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారానైనా ఎంతో కొంత హెల్ప్ జరుగుతుందని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. తప్పకుండా అండి. మీకు హెల్ప్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా తరపు నుంచి కూడా ఇండస్ట్రీని మేము రిక్వెస్ట్ చేస్తామండి. తప్పకుండా పవన్ గారు జాగ్రత్త. ఈ విషయంలో కూడా మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాం. అండ్ దయచేసి మీరు ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. తప్పకుండా ఈ 2 నంబర్స్ పోలీసులకి ఇవ్వండి. వాళ్ళని ట్రేస్ చేస్తారు, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరొకసారి మీతో ఇలాంటి ఆడుకోకుండా ఉంటారు, మీ మనోభావాలతో ఆడుకోకుండా ఉంటారు, మీ ఎమోషన్స్తో. ఓకేనా? టేక్ కేర్, ధైర్యంగా ఉండండి. ఫిష్ వెంకట్ గారు తొందరలో మళ్ళీ తిరిగి నటించబోతున్నారు, మంచి హెల్దీగా రాబోతున్నారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. ఇండస్ట్రీ నుంచి ఆ సపోర్ట్ మీకు అందుతుంది, బయట నుంచి కూడా మీకు అలాంటి సపోర్ట్ అందుతుంది. ఆర్టీవీ కూడా అందులో ఖచ్చితంగా ఆ భాగం ఉంటుంది. మా తరపున మేము కూడా మీకు సపోర్ట్ అందేలా చేసే దాంట్లో ప్రయత్నంలో మా భాగం మేము చేస్తాం. తప్పకుండా మా ప్రయత్నం.